హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్ కి స్వాగతం అండి. లాస్ట్ 2 వీడియోస్లలో మనము స్వర సంధిలో భాగంగా దీర్ఘ స్వర సంధి అలాగే గుణ సంధి గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు స్వర సంధిలో 3వ సంధి అయిన వృద్ధి సంధి గురించి మాట్లాడుకుందాం. అయితే దీనికంటే ముందు మనం ఒక్కసారి దీర్ఘ స్వర సంధి అలాగే గుణ సంధిని గుర్తు చేసేసుకుని మళ్ళీ మనము వృద్ధి సంధి దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ స్వర రాశాను చూడండి. ఏ రెండు ఆలతో కలిసిన అక్కడ ఏర్పడేది మాత్రము దీర్ఘ ఆ. అలాగే ఈ ఈలు ఏ రెండు ఈలతో కలిసిన అక్కడ ఏర్పడేది ఈ అంటే దీర్ఘం. అట్లాగే ఊలు ఏ రెండు ఊలు ఎట్లా కలిసినా కూడా అక్కడ ఏర్పడేది ఊ దీర్ఘం. ఓకే, సో దీన్ని దీర్ఘ స్వర సంధి అని అంటాం. అట్లా కాకుండా ఈ ఆలు ఈ ఈలతో కలిసినప్పుడు ఏ అనే స్వరం ఏర్పడుతుంది. సో అట్లాగే ఈ ఆలు ఊలతో కలిసినప్పుడు ఓ అనే స్వరం ఏర్పడుతుంది. అట్లాగే ఈ ఆలు రీతో కలిసినప్పుడు అర్ అనే వర్ణులు ఏర్పడతాయి. అయితే ఈ రీ అనేది మనం దీర్ఘస్వర సంధిలో చెప్పుకోలేదు. ఎందుకు అంటే మీకు తెలిసిందే, దీర్ఘ లేదు కదా దానికి, అందుకని అక్కడ వదిలేసాం. మరి ఇక్కడ గుణ సంధిలో మాత్రం దాన్ని పట్టుకున్నాం, అవునా? అదనమాట. అంటే సంధి స్వరులుగా ఏ ఓ ఆర్లు కనుక వస్తే దాన్ని మనము గుణ సంధి అని అంటాం కదా. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి ఇక్కడ అంటే ఐ ఔ, ఈ 2 స్వరులు మిగిలాయి కదా. సో ఈ ఐ ఔ అనే స్వరులు ఎలా ఏర్పడతాయో మనము సంయుక్త దీర్ఘ స్వరు చదువుకున్నప్పుడు తెలుసుకున్నాం కదా. ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ, ఇలా ఏర్పడతాయి కదా. సో ఇప్పుడు మనకు వృద్ధి సంధిలో కూడా అదే కనిపిస్తాయి. సో ఇక్కడ రాసాను చూడండి. ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ. అంటే ఈ ఆలతో ఏ కానీ ఐ కానీ కలిసినప్పుడు ఏర్పడేటువంటి సంధిస్వరం ఏది అని అంటే ఐ. ఈ ఐ అనేది ఏ కంటే కొంచెం వృద్ధి చెందినటువంటి స్వరు, కొంచెం డెవలప్ అయినటువంటి లెటరు. అందుకని ఐ అనే స్వరు సంధిస్వరుగా వచ్చింది అని అంటే దాన్ని వృద్ధి సంధి అని అంటాం. అయితే మీరు అడగవచ్చు, ఆలో ఆ అనేది కూడా కొంచెం పెద్ద స్వరే కదా, అది కూడా వృద్ధి చెందింది కదా. సో మరి దాన్ని వృద్ధి సంధి అని ఎందుకనలేదు, దీర్ఘస్వర సంధి అని ఎందుకన్నారు? సో దానికి వ్యాకరణవేత్తలు ఇచ్చేటువంటి సమాధానం ఏమి అంటే, ఇప్పుడు ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ అన్నాం కదా. అంటే లేదు, ఆ ప్లస్ ఆ అయినా కూడా ఆనే వస్తుంది దీర్ఘస్వర సంధిలో. ఒక హ్రస్సు ఏదైతే ఆ ఉందో దాన్ని పలకడానికి మనం ఎంత టైం అయితే తీసుకుంటామో దీర్ఘ పలకడానికి డబుల్ టైం తీసుకుంటాం. అంటే ఉచ్చారణ కాలం ఏదైతే ఉందో అది రెట్టింపు అవుతుంది దీర్ఘ పలికినప్పుడు. అంతేకాని ఉచ్చారణ ధ్వనిలలో పెద్ద తేడా ఏమి ఉండదు. వాటిని హ్రస్వు ఆ, దీర్ఘ ఆ, అలాగే హ్రస్వు ఈ, దీర్ఘ ఈ, హ్రస్వు ఉ, దీర్ఘ ఉ అని అంటాం. ఇక్కడ ఇది ఏ ఐకి వచ్చేటప్పటికి ఏ అనే సౌండ్ వేరు, ఐ అనే సౌండ్ వేరు. అంటే దీని ఉచ్చారణ వేరు, దాని ఉచ్చారణ వేరు. 2 కూడా దీర్ఘులే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. 2 కూడా గురుస్వరులే. అందుకని ఐ అనే స్వరు కొంచెం వృద్ధి చెందినటువంటి స్వరు కాబట్టి, అంటే ఏ కంటే కొంచెం వృద్ధి చెందింది, ఏ కంటే కొంచెం డెవలప్ అయింది. అందుకని దాన్ని వృద్ధి స్వరాన్ని కూడా అంటాం. సో ఈ వృద్ధి స్వరు సంధిస్వరుగా వచ్చింది అని అంటే ఆ సంధిని వృద్ధి సంధి అని అంటాం. ఇప్పుడు ఆవు దగ్గరకు వద్దాం. ఎందుకు అనంటే మిగిలింది ఇంకా అదొక్కటిగా మనకి ఇక్కడ, అందుకని. సో ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ, ఆ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఔ, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ, ఆ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఔ. అంటే ఈ ఆలతో ఓ కానీ ఔ కానీ ఏ 2 కలిసినా కూడా మనకు ఔ అనే స్వరే సంధిస్వరగా వస్తుంది. సో ఈ ఔ అనేది ఓ కంటే కొంచెం వృద్ధి చెందినటువంటి స్వరం. అందుకని
ఈ ఔని కూడా వృద్ధి స్వర్ అని పిలుస్తారు. అక్కడ ఐకి ఏ విధమైనటువంటి వివరణ ఇచ్చామో ఇక్కడ ఔకి కూడా అదే వివరణ సరిపోతుంది. ఎందుకు అనంటే ఔ అనేది ఓ నుండి కొంత వృద్ధి చెందినటువంటి స్వర్. అందుకని ఔ అనే స్వర్ కనుక సంధి స్వరుగా వస్తే దాన్ని మనము వృద్ధి సంధి అని అంటాం. అంటే ఏ సంధి పదంలోనైనా ఐ కానీ ఔ కానీ సంధి స్వరులుగా వచ్చాయి అని అంటే దాన్ని వృద్ధి సంధి అని అంటాం. अब आप लोग पूछेंगे कि इतने लंबे चौड़े से समझाने की क्या ज़रूरत है मैम? ज़रूरत है भाई, क्योंकि ये मेरा पर्सनल एक्सपीरियंस है. मेरे छात्रों में कुछ खुरापात दिमाग वाले भी हैं, हमेशा उल्टे सीधे प्रश्न पूछते रहते हैं. उन लोगों को मैं जवाब दे सकती हूँ, लेकिन YouTube में मेरे वीडियोस देखने वालों में कुछ मेरे छात्रों जैसे खुरापात दिमाग वाले होते तो यदि कमेंट बॉक्स में ऐसे प्रश्न पूछे तो वहां पर समझाना बहुत मुश्किल है ना. शामपट और कलम के बिना कोई भी पाठ, चाहे वह गद्य हो, पद्य हो, व्याकरण हो, पढ़ाना कितना मुश्किल है. समझाने के लिए फिर एक वीडियो बनाना पड़ता है. गौण विषयों को पढ़ाती रहूं तो एक ही व्याकरणांश में फंस जाऊंगी मैं. इसीलिए जो प्रश्न छात्रों की तरफ से आते हैं उन्हें पहले ही गेस करके बताने की हमेशा कोशिश रहती है मेरी. సో వీటికి సంబంధించినటువంటి ఉదాహరణలు నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. ఏక్ ప్లస్ ఏక్ అని రాశా. సో ఏక్ అనే దాంట్లో ఏ అట్లాగే రాసేసి కాలో నుండి మాత్రం ఆని సపరేట్ చేద్దాం. ఓకే, అట్లాగే ఇటుపక్క రండి. ఏ ఉంది కదా అది అట్లాగే రాసేసేయండి. మళ్ళీ కా ఉంది కదా అది అట్లాగే రాసేసేయండి. లేదా కాలో నుండి ఆను సపరేట్ చేసినా పర్వాలేదు. సో ఇప్పుడు ఏక్ అనేది ఉంది కదా, అంటే కాలు నుండి ఆని సపరేట్ చేశాం కాబట్టి కా కింద హల్లివ్వడం మాత్రం మర్చిపోకూడదు. ఓకే, అట్లాగే ఈ ఆ ఏ మధ్య సంధి జరిగితే ఏర్పడేటువంటి వర్ణేది ఐ. సో ఐ రాయండి. అట్లాగే ఇక్కడ కా ఉంది కదా కా రాసేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఏ రాసేసేయండి. అట్లాగే ఈ కా కింద హల్ ఉంది కదా, ఈ ఐ అనేది ఈ కాకు వచ్చి యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అది కై అవుతుంది. సో కై రాసేసేయండి. ఇక్కడ ఆ వచ్చి ఈ కాక యాడ్ అవుతుంది, కా రాసేసేయండి. అప్పుడు ఏమైంది, అది ఏ కైక్. అట్లా ఏ కైక్ అన్న పదాన్ని ఏక్ ప్లస్ ఏక్ అన్నట్లుగా విడదీయాలి మనం, అది కరెక్ట్. అట్లాగే సదా ప్లస్ ఏవ్ అని రాసా చూడండి. సో సాలో నుండి ఆని బయటికి తీసేసా, అట్లాగే దాలో నుండి ఆను బయటికి తీసేసా. అలా తీసినప్పుడు ఏమైంది, సా కింద హల్లివ్వాలి, దా కింద కూడా హల్లివ్వాలి. అట్లాగే ఇటువైపు రండి. ఏ ఉంది కదా ఏ రాసేసేయండి. వాళ్ళు నుండి ఆని బయటికి తీసేసా. ఓకే, సో అది. ఇప్పుడు ఈ మధ్యలో ఆ ఏ రెండు ఉన్నాయి. ఆ ఏ రెండు కలిసినా కూడా మనకు ఏర్పడేటువంటి సంధి వర్ణేది ఐ. సో అదే ఐ రాయండి. ఓకే, ఇటుపక్క సా ఉంది కదా, సాకు ఆ యాడ్ అయితే సా అవుతుంది. అట్లాగే దా కింద హల్లుంది, అది అట్లాగే ఉంచండి. ఇటు పక్కన వా కింద హల్లుంది కదా, ఆ ఉంది ఇక్కడ పక్కన. సో ఈ ఆ వచ్చి వాకు యాడ్ అవుతుంది, అప్పుడు వా అవుతుంది. ఓకే, సో ఇక్కడ సాకి సా రాసేసేయండి. దా కింద హల్లుంది కాబట్టి ఇక్కడ పక్కన ఐ అనే స్వరు ఉంది. సో ఈ ఐ అనే స్వరు ఈ హలంత్ దాకొచ్చి యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు అది ఏమవుతుంది, దై అవుతుంది. దై రాసేసేయండి. ఇక్కడ వా ఉంది కదా, వా రాసేసేయండి. అప్పుడు ఏమైంది, అది సదైవ్ అయింది. అట్లాగా తర్వాత మహా ప్లస్ ఓజ్ అని రాశా. సో మాకి మా రాసేసేయండి. హాలో నుండి ఆని బయటికి తీసేసా, అందుకని హా కింద హల్లిచ్చా. అట్లాగే ఇటుపక్క రండి. ఓ ఉంది కదా, ఓ రాసేసేయండి. జాకు జా సపరేట్గా రాసేసేయండి. ఇప్పుడు ఆ ఓ ఈ రెండు కలిస్తే ఏమవుతుంది, ఔ అనే సంధివర్ణ ఏర్పడుతుంది. ఔ రాసేసేయండి. ఇటుపక్కన మా ఉంది కదా, మా రాసేసేయండి. హా కింద హల్ ఉంది కదా, అది అట్లాగే పెట్టేసేయండి. ఇటుపక్కన జా ఉంది, జా రాసేసేయండి. ఓకే, ఇప్పుడు హా కింద హల్లుంది కాబట్టి పక్కన ఔ అనే స్వర్ ఉంది. సో ఈ స్వర్ వచ్చేసి ఈ హలంత్ హాకి యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, అది హౌ అవుతుంది. సో ఇక్కడ మా రాసేసేయండి, ఇక్కడ హౌ రాసేసేయండి, ఇక్కడ జా రాసేసేయండి. ఇప్పుడు మూడు కలిపితే ఏమైంది, మహౌజ్. ఇప్పుడు పరం ప్లస్ ఔషధ్ అన్న పదం రాశా. సో పర్కి పర్ రాసేద్దాము. మాలో నుండి మాత్రం ఆని సపరేట్ చేద్దాం. సో వర్ణం ఇచ్చేది అనేది దీర్ఘస్వర సంధిలో చెప్పాను, గుణ సంధిలో కూడా చెప్పాను కదా. ఇక్కడ మళ్ళీ ప్రతిదీ విడగొట్టాల్సిన అవసరం లేదు. అందుకని లాస్ట్ వర్ణని మాత్రం బయటికి తీస్తున్నా. ఓకే, మాలో నుండి ఆని బయటికి తీసేసా. ఇటుపక్క ఏముంది, ఔ ఉంది, ఔ రాసేసేయండి. షా ధ అట్లాగే రాసేసేయండి. ఓకే,
మా కింద హల్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత పర్ రాసేసేయండి. మా కింద హల్ ఉంది, ఇటు పక్కన ఈ ఆ అవు కలిస్తే ఏమవుతుంది, అవే వస్తుంది కదా. సో అవు రాసేసేయండి. ఇటు పక్కన షా ధా ఉంది కదా, అది అట్లాగే రాసేసేయండి. మా కింద హల్ ఉంది కాబట్టి దీని పక్కన అవు అనే స్వర్ ఉంది కాబట్టి ఈ స్వర్ వచ్చేసి మాకు యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, మౌ అవుతుంది కదా. ఇటు పక్కన పర్ ఉంది కదా, అట్లాగే పెట్టేసేయండి. ఇటు పక్కన షా ధా ఉంది కదా, అది అట్లాగే పెట్టేసేయండి. ఇప్పుడు ఈ 3 కలిపితే ఏమైంది, పరమౌషధ్ అట్లాగా. ఓకే, సో అప్పుడు పరం ప్లస్ ఔషధ్ అని మనం ఏదైతే సంధి విచ్ఛేదం చేసామో అది కరెక్టు అని అర్థం. సో ఇప్పుడు ఒక పదం తీసేసుకొని దాన్ని చెక్ చేద్దాం. ఓకే, మహోదార్య అన్న పదం రాశా. మహోదార్య ఔ, ఇక్కడ ఔ అనేది నాకు సంధి కనిపిస్తుంది కదా. ఈ ఔని బయటికి తీసా అంటే హాలో నుండి ఔని బయటికి తీసినప్పుడు హా కింద హల్ వస్తుంది కదా. హల్ పెట్టేసా, ఈ మాకు మా రాసేసా. ఇక్కడ ఉండేటువంటి దార్యు రాసేసా. ఓకే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ ఔ అనేది ఏ 2 వర్ణులతో ఏర్పడింది అంటే ఆ ప్లస్ ఓనా లేదా ఆ ప్లస్ ఔనా లేదా ఆ ప్లస్ ఓనా ఆ ప్లస్ ఔనా, ఈ రెండిట్లో ఏ 2 వర్ణుల మధ్య సంధి జరిగి ఔ అనేది ఏర్పడింది అనేది మనకు తెలియాలి కదా. సో దానికని ఈ ఆకు సంబంధించి నేను మహ అనే పదం రాసా, ఆకు సంబంధించి మహా రాసా. ఓకే, సో అట్లాగే ఓకు సంబంధించి ఓదార్యు, ఔకు సంబంధించి ఔదార్యు అని పదం రాసా. సో ఇప్పుడు మహ అన్న పదం ఉందా, లేదు, మహా ఉంది. సో ఇది కరెక్ట్. అట్లాగే ఓదార్యు అన్న పదం తప్పు, స్పెల్లింగ్ మిస్టేక్ ఇది. ఔదార్యు అనేది ఉండాలి కాబట్టి మహా ప్లస్ ఔదార్యు అంటే అప్పుడు ఏ 2 వర్ణుల మధ్య సంధి జరిగింది అంటే ఆ ప్లస్ ఔ మధ్య సంధి జరిగి మహోదార్యు అనేది ఏర్పడింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి రీచెక్ చేద్దాం. ఇందాక మనకు ఆన్సర్ ఏమొచ్చింది, మహా ప్లస్ ఔదార్య అని వచ్చింది కదా. సో అవే పదాలు ఇక్కడ రాశా. ఇప్పుడు మొదటి పదంలోని చివరి వర్ణుని మనం బయటికి తీయాలి అంటే హాలో నుండి ఆని బయటికి తీయాలి, ఇక్కడ తీసేసా. ఓకే, ఇప్పుడు రెండవ పదంలోని మొదటి వర్ణం ఇది ఔ కదా, అది రాసేసా. సో ఈ హాలో నుండి ఆని బయటికి తీసినందుకు హా కింద హల్ ఇచ్చేసా. మా ఉంది, మా పెట్టేసేయండి. ఇటు పక్కన దారి ఉంది కదా, దారి అలాగే రాసేసేయండి. ఇప్పుడు ఈ ఆ ఔ 2 కలిస్తే ఏమవుతుంది, ఔ ఏర్పడుతుంది కదా, ఔ రాసేసేయండి. ఇక్కడ మహ ఉంది కదా, అట్లాగే రాసేసేయండి. ఇటు పక్కన దారి ఉంది, అది అట్లాగే రాసేసేయండి. ఇప్పుడు హా కింద హల్లు ఉంది కాబట్టి పక్కన ఔ అనే స్వర వచ్చింది కాబట్టి ఈ స్వరు వచ్చి ఈ హాకి యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, హౌ అవుతుంది కదా. సో మహౌ రాసేసేయండి. ఇటు పక్కన దారి ఉంది కదా, దారి అట్లాగే పెట్టేసేయండి. అట్లా మనం చేసినటువంటి సంధి విచ్ఛేదు కరెక్టా కాదా అని తెలుసుకోవాలి అంటే ఇలా రివర్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే దీర్ఘస్వర సంధిలో కానివ్వండి, గుణ్ సంధిలో కానివ్వండి, వృద్ధి సంధిలో కానివ్వండి మొదటి పదంలోని చివరి వర్ణులుగా ఆ ఆలు మాత్రమే వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ అఫ్ కోర్స్ దీర్ఘస్వర సంధిలో ఈ ఈలు కూడా వస్తాయి అనుకోండి, అది వేరే విషయం. అట్లాగే రెండవ పదంలోని మొదటి వర్ణులుగా దీర్ఘస్వర సంధిలో చూస్తే మీకు ఆ ఆలు కనిపిస్తాయి, గుణ్ సంధిలో చూస్తే ఈ ఈలు ఊలు రి కనిపిస్తుంది. అలాగే వృద్ధి సంధిలో చూస్తే ఏ ఐలు ఓ ఔలు కనిపిస్తాయి. అంటే అన్ని స్వర్లు లైన్గా వచ్చేసినట్టే కదా, అట్లా అన్నమాట. హిందీ వ్యాకరణం అనేది చాలా శాస్త్రీయమైనదండి. అఫ్ కోర్స్ 2-3 అపవాదులు అక్కడక్కడ ఉండవచ్చుగాక, ఎందుకంటే హిందీ భాష అనేది ఒక సముద్రం లాంటిది. ఎలాగైతే సముద్రంలో అనేక నదులు వచ్చి కలుస్తాయో అలాగే హిందీ భాషలో కూడా అనేక స్థానిక భాషలు సమ్మిళితమై ఉన్నాయి, అంటే కలిసి ఉన్నాయి. సో హిందీ అనేది ఒక భాష కాదు, అనేక భాషల సమ్మిళిత రూపము. అందుకని 1-2 అక్కడ అపవాదులు ఉండవచ్చుగాక, అంత మాత్రం చేత దీని వ్యాకరణాన్ని అశాస్త్రీయమైనది అని చెప్పలేం. ఇది చాలా శాస్త్రీయమైనటువంటి వ్యాకరణం కలిగినటువంటి భాష. ఏది, హిందీ. అది విషయం. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.